జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నాకు. సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం. ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు. కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తున్నాం, అన్నని అవమానపరిచిన మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నని అవమానించే పరిస్థితుల్లో రాజకీయాలు నడిపినటువంటి మీరు, అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు? ఇవాళ తల్లిని తిట్టినటువంటి, తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకి మోస్తున్నటువంటి మీరు, అలాగే అన్నని దూషించేటువంటి శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి షర్మిల గారు, మీ ఇద్దరూ కలిసి ఇవాళ కలియుగ కౌరుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుండే 100కి 100% ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో 100కి 100% మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అర్జునుడి పాత్రే, ఈ రాష్ట్ర ప్రజలది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, వారిది శ్రీకృష్ణుడి పాత్రే అని చెప్పని మరొకసారి మీకు చెప్తున్నాం.